మా అక్క చెల్లెల గురించి, వారి భద్రత గురించి చాలా భయం వేసిపోయింది. బయటికి వెళ్తే మా అక్కకి ఏమవుద్దో, మా చెల్లెలకి ఏమవుద్దో, వీళ్ళు ఎలా చూసుకుంటారో అని ఒక తమ్ముడిగా, ఒక అన్నయ్యగా భయం ఉండేది నాకు. అలాంటి ప్రత్యేకమైన పరిస్థితి నేను 6వ తరగతిలో ఎప్పుడు జరిగినప్పుడు నాకు బాగా ఇబ్బంది అనిపించింది. అంటే ఇంతమంది సమాజం ఉండి కూడా ఒక ఆడపిల్ల ఇబ్బంది గురైన పరిస్థితులు ఉంటే ఎందుకు వీళ్ళు రియాక్ట్ అవ్వరు, ఆడపిల్లకి ఏదైనా జరుగుతుంటే అనేది నా మనసులో చాలా బలంగా నాటుకుపోయింది. అసలు జనసేన నేను ప్రత్యేకించి పొలిటికల్ ప్రాసెస్కి రావడానికే నా కళ్ళ ముందు నిస్సహాయతతో కూడిన పరిస్థితులు చాలా చూసేవాడిని. దాంట్లో నన్ను ప్రభావితం చేసింది ఆడపడుచుల మానప్రాణ సంరక్షణ. నాకు నిజంగా చాలా ఆవేదన కలిగించేది. నేను షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా షూటింగ్స్కి వెళ్తున్నప్పుడు పాపం చాలా మంది ఆడపిల్లలు బ్యాక్గ్రౌండ్లో పనిచేసేవాళ్ళు పట్టుకుట్టు కోసం వచ్చిన ఆడపిల్లల్ని రకరకాల అల్లరి మూకలు వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటే ఒకసారి నేనే జోక్యం చేసుకోవాల్సి వచ్చేది. ఇది నేను విదేశాలకు వెళ్ళినా, విదేశాల కంటే కూడా మనకి పక్క రాష్ట్రాలకు వెళ్ళినా చాలా వల్నరబుల్ స్టేజ్ ఉంటుంది. ఒక 60-70 మంది మాతో పనిచేసే ఆడపిల్లల్ని షూటింగ్లకి తీసుకెళ్ళి మళ్ళీ క్షేమంగా ఇంటికి పంపించాలి అంటే అది ఒక చాలా బలమైన ఇబ్బందికరమైన పరిస్థితి నాకే కనిపించేది. ఒక్కోసారి నేను నా కారులో పాపం నడిచొస్తా ఉంటే ముఖ్యంగా డాన్సర్స్ వాళ్ళు నా కారులో పంపించి నేను నడిచి వచ్చేవాడిని వాళ్ళ సంరక్షణ కోసం.